నమస్తే, వెల్కమ్ టు లియో సండే స్పెషల్ డిబేట్. అమరావతి, ఆంధ్ర టు అమెరికా, అందరి చూపు అటువైపే. మొత్తానికి ఏం కానుంది? అమరావతిలో ఎలాంటి కట్టడాలు అవుతున్నాయి? 2029 లోపల ఈ యొక్క కట్టడాన్ని కూడా పూర్తి అవుతాయా లేదా? అదే ఈరోజు మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. అంకమరావు గారు, అమరావతిపై అందరి చూపులు ఉన్నాయి. దాదాపు ఆంధ్ర టు అమెరికా, అమలాపురం టు అమెరికా, ప్రతి ఒక్కరి చూపు కూడా అమరావతి పైపే ఉన్నాయి. సో ఏంటి అమరావతిలో ఏం జరుగుతుంది? అటువైపు మనం చూస్తున్న సిఆర్డిఏ బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అమరావతి కట్టడాలపై మాత్రం అందరి చూపు అటువైపు ఉంది. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పటికీ అవి కంప్లీట్ కానున్నాయంటే ఏం చెప్తారు? ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, అమరావతి కల్లే అందరి చూపులు ఎందుకు ఉన్నాయి, ప్రపంచం మొత్తం అమరావతి కల్లే ఎందుకు చూస్తుంది? ఒకే ఒక కారణం, అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో ఇలాంటి ల్యాండ్ పూలింగ్లు సేకరించినటువంటి 3 దేశాలు చూసుకుంటా ఉంటే, 4వది మన అమరావతి, 4వ ప్రాంతం. అక్కడ 2000 ఎకరాలు గొప్పగా చేశారంటే 2000 ఎకరాలు చేశారు. కానీ ఇక్కడ 33,900 ఎకరాల భూమిని సేకరించడం కూడా జరిగింది. ఎలాంటి వివాదం లేకుండా 29 గ్రామాల ప్రజలు సహకరించి ముందుకొచ్చి, ఇది మన రాష్ట్రం, మన రాష్ట్ర రాజధానికి నా భూమి కూడా ఇస్తున్నాననే ఆలోచనతో, గర్వంతో ఇచ్చినటువంటి రైతులు త్యాగంతో వచ్చినటువంటిది రాజధాని అమరావతి. రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా మనది అవతరించిన తర్వాత, రాజధాని కోసం నా భూములు ఇస్తున్నాము, ఇందులో ఇదిగో ఈ భూమి నాది అని గర్వంగా చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశంతో రైతులందరూ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ రోజు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రకరకాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ముఖ్యంగా ఆ మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కొంతమంది ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళారు, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. ఇవన్నీ చేశారు. చేస్తే అది ఆలస్యం అయ్యి చివరి 16 నెలల్లో మాత్రమే నిర్మాణాలకు అనుమతులు లభించింది. ఆ 16 నెలల కాల పరిమితిలో ముఖ్యంగా శాసనసభ కావచ్చు, న్యాయస్థానానికి సంబంధించింది కావచ్చు, పరిపాలనకు సంబంధించిన సచివాలయం కావచ్చు, వాటి పునాదులు తీసుకొని, పునాదులు అంటే ఎందుకంత ఆలస్యం అవ్వచ్చు అనొచ్చు, ఆ పునాదుల్ని చాలా బలంగా, ఎంత బలంగా అంటే 2019లో వేసినటువంటి పునాదులు 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లతో నిండిపోతే, నీళ్లు తోడితే ఎలాంటి ఇబ్బంది లేకుండా దాని మీద నిర్మాణాలు చేసుకోవచ్చు. సారీ నీళ్లతోటి నిండిపోతే కాదు, జగన్మోహన్ రెడ్డి నీళ్లను నింపిన. కరెక్టే. అంటే నేను ఎందుకన్నా అంటే, అతను నింపింది కాదు జగన్మోహన్ రెడ్డి, అతను నింపింది కాదు. అది వానబడి నీళ్లు నిలబడితే తోడాలి కదా, అదే చెబుతున్నా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అట్లా ఇక్కడ అది ఉంటే ఎందుకు ఓడిపోతాడు? అది ఓకే. ఇప్పుడు అతనికి అవన్నీ ఉంటే 151 స్థానాలు వచ్చినవాడు చంద్రబాబు నాయుడు గారు ఫలాలన్నీ అక్కడ పెట్టి తినకుండా అప్పచెబితే, తినటం చేత కానీ దుర్మార్గుడు, తినటం కూడా తెలియనటువంటి వ్యక్తి, దాచుకోవడమే తప్ప దాన్ని 10 మంది వృక్షాన్ని పెంచి తను దీన్ని పక్కలకు పెట్టడం తెలియనటువంటి వ్యక్తి. కాబట్టే ప్రపంచంలో నగరం పూర్తి కాకుండానే, నగరం పనులు మొదలు పెట్టకుండానే హెరిటేజ్ నగరంగా ప్రణాళికను చూసి ఉన్నటువంటి నగరం అమరావతి. ఏది ఏమీ అక్కడ నిర్మాణాలు పూర్తి కాకుండానే, రహదారులు పూర్తి కాకుండానే, కార్యకలాపాలు పూర్తిగా జరగకుండానే వాళ్ళు వేసిన ప్రణాళిక ప్రకారం ఆ బ్లూ ప్రింట్ చూసి దాన్ని హెరిటేజ్ నగరంగా, ప్రపంచ హెరిటేజ్ నగరాల్లో ఒకటిగా గుర్తించారు. అంటే ఏ విధంగా ఆలోచించారు, ఒక ఐకానిక్ నగరంగా తీర్చిదిద్దాలి, ఒక పర్యాటక నగరంగా అమరావతి ఉండాలి అని చెప్పని. ఇది చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకు అట్లా అనుకున్నాడు అంటే, మిగిలిన అన్ని నగరాలలో, అంటే మామూలుగా రాజధాని దాంట్లో ఒక నగరాల్లో రాజధానులు ఏర్పడ్డాయి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసిక పుత్రిక అయినటువంటి అమరావతిలో ఒక నగరాన్ని నిర్మిస్తున్నాడు. నగరాన్ని విస్తరించడం వేరు, నగరాన్నిలో కార్యకలాపాలు చేయటం వేరు. కానీ ఒక నగరాన్ని నిర్మించాలంటే అది మామూలు విషయం అయితే కాదు. అలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఎన్నుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద ఉన్న నమ్మకంతో వీళ్ళు ఇచ్చారు.
ఇచ్చిన తర్వాత అది ఇందాక నేను చెప్పినట్టు నీరు అక్కడ నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన ఉండా, ప్రేమ ఉండా, రాష్ట్ర ప్రజల మీద, రాజధాని మీద అవగాహన ఉండా, అసలు అక్కడ నిర్మాణాలు చేపట్టాలనే అభిప్రాయం ఉండా, ఆడి యొక్క విశిష్టత తెలిసినటువంటి వ్యక్తి అయ్యి ఉన్నట్టయితే ఎప్పటికప్పుడు నీళ్లు తోడేసి దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మట్టే పోస్తారు, లేకపోతే గ్రావెల్ పోస్తారు, అక్కడ నిర్మాణాలు అవుతూ ఉంటాయి, నీరు అనేది రాదు. అంటే వాళ్ళ ఇంట్లోనే నీరు పోతే అంతే ఊరుకుంటాడా సార్? ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే నీరు అంతే పోయి ఉంటే సెల్లార్లో అంతే ఊరుకుంటాడంటారా? జగన్మోహన్ రెడ్డి ఇంటికి గాలి సోకకూడదని చెప్పని 30 అడుగుల కంచెను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి నీకు నీరు ఎత్తే ఊరుకునేవాడా? ఊరుకొని ఇస్తాడా? జరిగే పనులు కాదు అవన్నీ. ఇక్కడ ఏంటంటే అతను కాదు కదా, అతను తినడానికి అవకాశం లేనిది కదా, చక్రబంధంలో పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు గారు, సిఆర్డీఏ నిబంధనలో చేర్చాడు కదా. అయినా సరే డొంకదారినా నేను చెప్తున్నాను, ఇలా కోపం వస్తే రావచ్చు. ఇప్పటికీ 1100 ఎకరాల పైచిలుక్కు వాళ్ళ అనునాయులకు దోచిపెట్టాడు ఆ రాజధాని ప్రాంతంలో. ఇది సరిచేయాలి ముందు, దీన్ని గుర్తించాలి. ఆ తర్వాత ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి 2014 నుంచి 2019 వరకు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఆ 38 అంతస్తుల నివాస భవనాలకు సంబంధించి ఆ రోజు ఒక్క కాలు ఇవ్వంగలోనే ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి. విపరీతంగా వచ్చారు, మాకు కావాలని చెప్పని. మరి ఈరోజు ఎందుకు నత్తనడక నడుస్తున్నాయి, అమరావతి మీద ఇలాంటి అభిప్రాయం ఎందుకు వస్తుంది అనే అభిప్రాయం చాలామంది మీదగా ఉంది. ఆ రోజు డబ్బులు లేవు, మీరు గమనించుకోండి. రాష్ట్రం చేతిలో డబ్బులు లేవు. ఈరోజు 40,000 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయల గ్రాంటు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్రాంటు 15,000 కోట్ల రూపాయలు, రుణం రూపాయన ఇంకో 30,000 కోట్ల రూపాయలు, 45,000 కోట్ల రూపాయలు ఈరోజు నీకు అక్కడ డబ్బులు ఉన్నాయి. కానీ ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు? అనుకున్న విధంగా పనులు జరుగుతున్నాయి, కానీ పురోగతి అనుకున్న విధంగా లేదు. ఎందుకు ఆలస్యం అవుతూ ఉంది? ఏఐ టెక్నాలజీకి సంబంధించి అక్కడ శంకుస్థాపన జరగబోతూ ఉంది. మన సిఆర్డీఏ భవనం గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. వివిధ రంగాలకు సంబంధించి మన నిర్మలా సీతారామన్ గారు వచ్చేసి 15 బ్యాంకులకు సంబంధించి, జాతీయ బ్యాంకులకి, 2 బీమా సంస్థలకి శంకుస్థాపన జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి 5 విద్యా సంస్థలు ఇప్పుడు కార్యకలాపాలు నడుపుతున్నాయి. ఇంకొక నల్సార్ లాంటి ఒక యూనివర్సిటీ కూడా అక్కడ రాబోతుంది. ఇన్ని జరుగుతూనే ఉన్నాయి, కానీ వేగం ఎందుకు జరగట్లేదు? ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? ఈరోజు త్యాగం చేసినటువంటి రైతుల కళ్ళల్లో బేలతనం ఎందుకు కనపడుతుంది? భయం ఎందుకు కనపడుతుంది? దీన్ని విశ్లేషించుకోవాలి ఇప్పుడు మనం. ఇక్కడ వాళ్ళు సర్వస్వం అంటే సహజంగానే భూమికి గురించి అనుబంధం నాకు తెలుసు, భూమికి ఉన్నటువంటి అనుబంధం నాకు తెలుసు, దాని మీద ప్రేమ గురించి నాకు తెలుసు. నేను ఒక రైతు బిడ్డని. నేను వ్యవసాయం చేయకపోయినా నా చిన్నప్పుడు నాకు సరిగ్గా మిడిమిడి జ్ఞానం ఉన్న సమయంలో మాకు ఊరి పక్కన ఒక అరెకరం భూమి ఉంటే అది అమ్మానాలని ప్రయత్నం చేసినప్పుడు అప్పటికే నేను పెత్తనం చేస్తూ ఉన్నాను. నా తండ్రికి తెలియకుండా, అంటే ఆయన రైతు తప్ప ఇంకేం తెలియదు ఆయనకి, నా తండ్రికి తెలియకుండా నేను బేరం కుదుర్చుకొని వెళ్ళి ఆయన చెప్పకుండా వెళ్ళి ఆయన చేత ఏలుముద్ర వేయించా, ఇట్లా చేస్తున్నామని చెప్పని. కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. అంటే ఆ భూమి మీద ఉన్నటువంటి రైతులకి భూమి మీద ఉన్నటువంటి ప్రేమ, అది తరతరాల నుంచి వచ్చినటువంటి భూములు అయ్యి. అయినా సరే ఎక్కడా ఘర్షణ లేకుండా, గొడవలు లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారు రైతులు. ఈరోజు ఎందుకు ఆ రైతుల్లో వ్యతిరేకత వస్తుంది? ఎందుకు వేగవంతంగా జరగట్లేదు? ఇప్పుడు జరిగే పనులు జరగట్లేదా? నిస్సందేహంగా జరుగుతున్నాయి. కానీ ఎందుకు ఆ రైతులను కూర్చోబెట్టుకొని మీరు మాకు ఈ విధంగా ఇచ్చారు, ఈ విధంగా మనం ముందుకెళ్తున్నాం, ఈ పరిణామాల వల్ల ఇప్పటి వరకు ఆటంకాలు జరిగినాయి, ఇప్పుడు మనకి ఇబ్బడిముబ్బడిగా డబ్బులు అయితే వచ్చినాయి, ఇట్లా ముందుకెళ్తున్నాం, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఈ విధంగా ముందుకెళ్తాయి అని చెప్పని వాళ్ళతోటి కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు లేకుండా పోయారు. మొన్న త్రిసభ్య కమిటీ వేసిన తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారు చొరవ చూపి ముందుకెళ్ళి ఏం జరుగుతుందో అతనికి ఒక అవగాహన వచ్చిన తర్వాత రైతులతోటి మాట్లాడి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటూ ఏది ఎట్లా ఉందని చెప్పి వివరంగా లెక్కలతో సహా ఏ భూమి ఏంటని చెప్పి ఆయన చెప్పి
చంద్రబాబు నాయుడు గారితో రైతులతోటి మీటింగ్ ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అయింది అక్కడ. అంటే ఇక్కడ చిత్తశుద్ధి లేని వాళ్ళ చేతుల్లో ఇప్పుడు అమరావతి నిర్మాణం జరుగుతుంది. రెండోది మనం వింటా ఉన్నాం, చాలా సంస్థలు వస్తున్నాయి. ఇప్పుడు నాకు తెలిసిన వరకు గేమ్ చేంజర్ గూగుల్ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ గేమ్ చేంజర్. దాన్ని మించి మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెడతా ఉంటున్నారు పెట్టుబడి భారతదేశంలో. దాన్ని మించి అమెజాన్ వాళ్ళు పెడతా ఉంటున్నారు. అందరి చూపులు ఇటే ఉన్నాయి. ఎందుకున్నాయి? ఇక్కడ వాళ్ళకి అనువైన ప్రదేశం, ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం, రాయితీలు ఇస్తారు. దాంతోపాటు వాళ్ళకి లాభం లేకుండా ఎవరు వ్యాపారం చేయరుగా, పెట్టుబడి ఎందుకు పెడతారు? ఏంటి మన మీద ప్రేమ? వాళ్ళకు రూపాయి వస్తేనే కదా ఎవరైనా పెట్టేది. ఎక్కడెక్కడో సంపాదించి ఇక్కడ పెట్టుకోవడానికి వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర పౌరులు అయితే కాదు కదా. ఇక్కడ ఉండాళ్లే దాచుకొని పక్క రాష్ట్రంలో పెట్టుకుంటున్నారు. బయట వచ్చి ఎందుకు పెడతాడు? పెట్టడు కదా. కాబట్టి దానికి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి కావాల్సినవన్నీ సత్వరంగా అనుమతులతో పాటు వాళ్ళకి కావాల్సిన భూమి తక్కువ ధరకి ఇవ్వటం అట్లా చేస్తున్నందువల్ల ఉద్యోగ కల్పన చేసుకుంటున్నారు. నిస్సందేహంగా ఈరోజు 20 లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడి కనపడతా ఉంది. నిన్న విశాఖపట్నంలో కూడా చూసాం కాగ్నిజెంట్కి సంబంధించి. సార్ దాంట్లో ఒక విషయం, ఎవ్వరు విశాఖపట్నం వెళ్తారు, 450 మంది వస్తే చాలు, ఒక 1000 మంది వస్తే గొప్ప అని చెప్పని మీరు అక్కడికి ఎవరు వెళ్తారు అని చెప్పని వాళ్ళ ఎంప్లాయీస్ని అడిగితే 4500 మంది వెళ్తా ఉన్నారట. 4500 మంది అంటే 10 రెట్లు అధికంగా వెళ్తా ఉన్నారు. దీన్ని బట్టి గమనించుకోండి. అంటే ఇన్ని అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పి మనం చెప్పుకుంటూ ఈరోజు అమరావతిలో ఎందుకు అపనమ్మకం ఏర్పడతా ఉంది, ఏం జరుగుతూ ఉంది? రెండో వరుస పూలింగు అంటున్నారు. ఇప్పుడున్న భూమి ఏంటి? ఈ భూమిలో ఏం కార్యకలాపాలు చేస్తున్నారు? ఈ భూమి ఎంతవరకు సద్వినియోగం అయింది? ఎంత భూమి ప్రభుత్వం దగ్గర ఉంది? దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేయబోతున్నారనే సందేహం ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజల్లోనూ పెట్టుబడిదారులో ఉంది. ముఖ్యంగా సత్యమూర్తి గారు, కారణం ఏంటంటే మీకు తెలియదైతే కాదు, అమరావతిలో పనులు వేగవంతం అయితే భారతదేశంలో ఈరోజు బిల్డర్స్ కావచ్చు, డబ్బుండవాళ్ళు కావచ్చు, 30% మంది పైన ఈరోజు అమరావతి కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో సద్వినియోగం చేసుకుంటారు నిస్సందేహంగా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ₹1 పెట్టారనుకోండి, వాళ్ళకి లాభం కావాలి కదా. అసలు ఈ లాభం ఎందుకు వచ్చిందని ఆలోచించుకుంటారు వీళ్ళు. అపారమైనటువంటి యువ సంపద ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మీరు ప్రపంచంలో ఏ ముఖ్య గొప్ప కార్యాలయానికి ఫోన్ చేసినా కనుక్కున్నా 100 మంది భారతీయులు ఉంటే 30 మంది తెలుగు వాళ్ళు, అందుట్లో 20 మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. అట్లాంటి యువత ఎక్కడికో వెళ్ళి చేస్తూ ఉన్నారు. రేపు పొద్దున ఆ సంపద అంతా ఇక్కడికి వస్తారు కదా వాళ్ళు. ఎంత ఉపయోగం జరుగుతూ ఉంటుంది. మొన్న నేను వెళ్ళానండి, కొన్ని పనులు జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించడం కూడా జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి నింపిన నీళ్లు, ఇప్పుడు ఆ దేవుడు కురిపించినటువంటి నీళ్లు పనులు మొదలు పెడితే అకాల వర్షాలు ఈ సంవత్సరం ఎక్కువ కదా, బయటికి తోడటానికి ఎంత ఇబ్బంది అవుతుందో అక్కడ కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇప్పుడు నుంచి పనులు మొదలవుతాయి. ఎందుకంటే ఇక్కడ వర్షాలు తక్కువ కాబట్టి, తుఫాన్లు వస్తే తప్ప పెద్దగా వర్షాలు ఉండవు కాబట్టి కొంచెం వేగం పుంజుకోవచ్చు. కానీ ఆ నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సమస్యల గురించి నిన్న సరే నారాయణ గారు ఏదో పూలింగ్ కోసం అని వెళ్ళి కొన్ని గ్రామాల్లోకి వెళ్తే ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. సరే ఆ చర్చ పక్కన, ఇప్పుడు అమరావతి విశిష్టత ఏంటి, ఏమేం పనులు జరుగుతున్నాయి అక్కడ, ఈ విద్యాలయాలు ఈ విధంగా ముందుకెళ్తానే ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ విద్యా సంస్థలుగా చెప్పుకునే 4 విద్యా సంస్థలు ఇప్పుడు ఆల్రెడీ పనులు ప్రారంభించారు అక్కడ. భారతదేశంలో గర్వించదగ్గ వైద్యాలయం ఎయిమ్స్ అక్కడ ఉంది. ఇవన్నీ ఉండి కూడా మనం ఎందుకు అమరావతి గురించి చెప్పుకోవట్లేదు? ఎయిమ్స్ ఎక్కడ ఉంది అంటే ఏమంటున్నాం, మంగళగిరి అంటున్నాం. ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే గన్నవరం అంటున్నాం. ఇంకోటి ఎక్కడ ఉందంటే విజయవాడ అంటున్నాం. ఇంకోటి ఎక్కడ ఉందంటే గుంటూరు అంటున్నాం. అన్నీ కలిపి ఇది అమరావతి రాజధాని అమరావతి అని పెడితే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? ఎందుకు ఆ విధంగా ముందుకెళ్ళలేకపోతున్నారు? మీకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు ఇప్పుడు ఇక్కడ? పనులు ఈ విధంగా చూసుకుంటా ఉంటే ఇన్ని డబ్బులు మన చేతిలో ఉండి మీకు ఇంత అవకాశం ఉండి ఎందుకు వేగవంతంగా ముందుకెళ్ళటం లేదనే ఆలోచన ఇప్పుడు సగటు ప్రతి
ఆంధ్రుడికి కాకుండా పెట్టుబడిదారుడికి తెలుస్తున్నటువంటి ప్రశ్న. ఇది ప్రజలు ఎప్పుడైనా సరే ఒకటి గమనించుకోండి, పెట్టకపోతే ఏమనరు, పని కల్పించకపోతేనే బాధపడతారు. రెండోది నోటికాడ కూడు లాక్కున్నా కూడా బాధపడతారు. జరిగింది ఏంది గత 5 సంవత్సరాల్లో? భయపెట్టాడు, బాధ పెట్టాడు, చంపేశాడు, దోచుకున్నారు. ఇన్ని జరిగితేనే తిరగబడ్డారు ప్రజలు, బయటికి రాలేదుగా. ఏ సత్యమూర్తి గారు రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేశారా? రాలేదు. ఓటేసేదాకా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని చూపించారు. 2023 శాసన మండలి ఎన్నికల్లో చూయించారు, కళ్ళు తెరవల. కానీ ఈరోజు ఇంకా 3 సంవత్సరాల 6 నెలల కాల పరిమితి ఉంది. ఈరోజు 19 నెలల్లో అడుగుపెట్టాం, అంతే కదండి. ప్రభుత్వం వచ్చి 19 నెలలకు ఈరోజు అడుగుపెట్టాం, 19 నెలలకు అడుగుపెట్టేశాం. ఇంకా మన చేతిలో 3 సంవత్సరాల 6 నెలల కాలపరిమితి చేతిలో ఉంది. ఈ కాలపరిమితిలో మీరు అన్నారు 28కి పూర్తవుతుందా, 29కి పూర్తవుతుందా అని చెప్పని. ఈ విధంగా కనుక ముందుకెళ్తే అసలు ఇంకోటి చెబుతాను నేను, ఏ రాజధాని కూడా కాలపరిమితిలో ఎప్పుడు పూర్తి చేయలేరు. ఏది పూర్తి కాదు, పూర్తి అయితే అది అభివృద్ధి కాదు. పనులు జరుగుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి, కొత్త ఎన్ని పరిశ్రమలు వస్తూనే ఉంటాయి, కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి, బయటికి వెళ్తూనే ఉంటారు, ఇంకా చుట్టూ విస్తరిస్తూనే ఉంటారు. నాకు తెలిసిన హైదరాబాద్ 1980 నుంచి నేను వస్తున్నా. 1978లో తొలిసారి వచ్చానండి. 80 నుంచి నేను విరివిగా వస్తున్నాను. 83 నుంచి ఇక్కడే ఉన్నా నేను ఎక్కువ సంవత్సరాలు. అప్పుడున్న పరిస్థితులు నాకు తెలుసు. ఈరోజు చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతున్నాం. మన కళ్ళ ముందు జరిగింది ఇది ఇన్నాళ్ళు పట్టింది. ఒక రాజధాని అనుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గొప్ప అవకాశం ఏంటంటే 2028 లోపు, 28 అంటే డిసెంబర్ లోపు ఈ అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే 2 స్టేర్లు ఇల్లు కట్టుకోవాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. ఒక నిర్మాణం చేపట్టాలంటే మామూలు విషయం కాదు కదా. ఇలాంటి వాళ్ళందరి యొక్క ఆశలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆశలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు చూస్తున్నటువంటి అమరావతి కల్లి, ఆంధ్ర రాష్ట్రం కల్లి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా వాళ్ళందరూ వస్తున్నారు. నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ముందుకు వస్తున్న దీన్ని ఆయన ఎవరికైతే ఈ బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళు గనక త్వరితగతిన గనక దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలిగితే, మీరు అన్నట్టు ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న పనులు జరుగుతున్నాయి, చాలా చోట్ల జరుగుతున్నాయి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ కొన్ని చోట్ల కొన్ని ఇందాక చెప్పినట్టు ఈ అధిక వర్షాల వల్ల కావచ్చు, కాస్త ఆలస్యంతో పాటు ఇబ్బడిముబ్బడిగా ఈరోజు పెట్టుబడులకు రావడానికి కావాల్సినంత అవకాశాలు ఉన్నా కూడా అడుగులో ఆ విధంగా పట్టలేదు. అమరావతిలో ముఖ్యంగా ఆ దిశగా చంద్రబాబు నాయుడు కొంచెం చొరవ చూపించేసి ముందుకు తీసుకెళ్తే ఆయన మానసిక పుత్రిక, అది బాగుపడ్డా ఆయనకే పేరు వస్తుంది, ఇబ్బంది పడ్డా ఆయనకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆయన చెడ్డ పేరు తెచ్చుకోవాలని కోరుకోడు కదా. కానీ కాళ్ళకు బంధాలు వేసే వాళ్ళని కొంచెం పక్కకు జరిపి ఆయనతో పాటు నడిచే వాళ్ళని ముందు పెట్టుకుంటే నిస్సందేహంగా ఆయన అనుకున్న విధంగా ముందుకెళ్ళిద్దని అయితే నేను భావిస్తున్నాను. సత్యమూర్తి గారు, వాస్తవానికి 2014లో ఎప్పుడైతే రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత నిజంగా వాస్తవానికి ఒక పసిబిడ్డలాగా వచ్చినటువంటి ఒక ఆంధ్రాకి నిజంగా రాజధాని కూడా లేదు. రాజధాని అంటూ ఖచ్చితంగా అప్పుడున్నటువంటి ఒక సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకున్నారు ఆంధ్ర ప్రజలు. అయితే 19 దాకా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసు. కాకపోతే విజనరీ ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న మాట, తాత్కాలిక అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు అన్న మాటకి దాన్ని కంప్లీట్గా నిజంగా కొంత వక్రార్థాలు తీసేసి వాళ్ళు తీసినటువంటి వైసీపీ నేతలు చూసాం. కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి ఏమైనా తప్పిదాలు ఏమైనా జరుగుతున్నాయా? ఇది శరవేగంగా అయితే నడుస్తున్నాయి, కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు దీన్ని కూడా తప్పుదో పట్టించేటువంటి యొక్క పరిస్థితులు కొంత ఇస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. వాస్తవానికి 2028 లేదా 2029 నాటికి ఏం జరగబోతుంది, ఎలాగా వెళ్ళబోతుంది అంటే ఏం చెప్తారు మీరు? ఇక్కడ అమరావతి అనేది ఓవర్ నైట్ బిల్డ్ అయ్యేదైతే కాదు, ఆ విషయం అందరికీ తెలుసు. దీన్ని జగన్మోహన్ రెడ్డి నీళ్లు నిలిపిన ఐకానిక్ టవర్స్
రాఫ్ట్ ఫౌండేషన్ కూడా చెక్కు చెదరలేదు. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, నేను చెప్తున్నది ఏంటి అంటే దీనికి కనెక్షన్ ఇది చెప్తున్నాను నేను. అంటే ఆ రోజున వేసిన ఫౌండేషను అంత పక్కడబందీగా ఉన్నది కాబట్టే ఏమీ కాలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అక్కడ సర్కారీ తుమ్మ చెట్లు మొలిపించిన తర్వాత కూడా, ఇన్నేళ్ల తర్వాత కూడా వాటికి మామూలుగా తలుపులు ద్వారబంధాలు ఫిట్ చేసుకుంటే పనికి వచ్చేసినాయి. బిల్డింగ్లన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా అయిపోయింది. మనం సిఆర్డిఏ బిల్డింగ్ మనం చూసాం, ఇనాగరేట్ చేసుకున్నారు, దాని నుంచి పని చేస్తూ ఉన్నారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమిటి అంటే ఎక్కడ జాప్యం జరుగుతున్నది అంటే రోడ్డు కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అయిపోయింది. రోడ్డు కనెక్టివిటీ, సీడ్ యాక్సెస్ రోడ్డు, లేకపోతే లింక్ రోడ్లు, లేదు లేఅవుట్లలో ఉన్న రోడ్లు, రైతులకి ఇచ్చిన ప్లాట్లకి కనెక్టివిటీ రోడ్లు, ఇవి టాప్ ప్రయారిటీ మీద తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడది. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఉన్నన్ని రోజులు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నన్ని రోజులు అమరావతిని కాపాడుకోవటానికే ప్రతి ఒక్కడూ ప్రయత్నం చేశాడు. అంటే దీపం అక్కడ పెట్టున్నది, బాగా గాలి కొడుతున్నది, ఈ దీపం ఆరిపోకుండా ఉండాలని ప్రతి ఒక్కడూ చేతులు అడ్డం పెట్టాడు. ఉంచున్నారు, చేతులు జాలవేమని చెప్పి నుంచున్నారు దీపం ఆరిపోకుండా చూడటానికి. ఇప్పుడు ఏంటి అంటే ఆ దీపం కాంతులు అందరికీ రీచ్ కావాలి అనేది ఆశ కాదు, దాన్ని వాస్తవంలోకి తీసుకొస్తాను అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, అందరు నమ్ముతున్నారు. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవం, సమస్యలు లేవు అని చెప్పేంత అమాయకుడిని నేనైతే కాదు. కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని ఎట్లా పరిష్కరించుకోవాలో చూడాలి. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరు, ఆ లోకల్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తోటి 3 మెంబర్డ్ కమిటీ, మీరు వెంటనే సమస్యలు పరిష్కరించండి అంటే కరెక్ట్గా 4 రోజుల్లో అన్ని సమస్యలు అయిపోయినాయి. అంటే దాదాపుగా మొత్తం 80%, 85% సమస్యలు పూర్తయినాయి, సాల్వ్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఇంత జరగటానికి ప్రతి వాళ్ళు ఏమంటారు అంటే అదేంటండి చంద్రబాబు నాయుడికి అడ్మినిస్ట్రేషన్లో చాలా అనుభవం ఉంది కదా, ఆయన ఇంత టైం ఎందుకు తీసుకోవటం అని అడుగుతారు అందరూ. ఇప్పుడు అందరి బాధ అదే, చంద్రబాబు నాయుడే సమస్య పరిష్కరించలేకపోతే ఇంక ఈ భూప్రపంచంలో ఇంకెవడు పరిష్కరిస్తాడు అనేది ప్రతివాడి ఆర్గ్యుమెంటు. అందుకని అంత జటిలమైన సమస్యలు కూడా ఆయన ముందరకు వస్తూ ఉన్నాయి. ఆయన వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి చట్ట ప్రకారం అనేది ఆయన చూస్తున్నాడు, చేస్తున్నాడు. ఇందులో కొంత టైం ల్యాప్స్ అవుతున్నది. ఉదాహరణకి ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవరించాలి, అమరావతి రాజధానిగా ప్రకటించాలి అనేది ఒక ఎజెండా పెట్టుకున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు తాత్కాలికం మళ్ళీ ఆ పదాలు తీసుకొచ్చారు, ఆ పదాలు చాలా డేంజరస్ పదాలు. అటువంటి పదాల మీదే జగన్మోహన్ రెడ్డి గేమ్ ఆడాడు, అంటే మామూలు డంకా పలాస్ గేమ్ ఆడి గెలిచాడు. అందుకని చెప్తున్నా నేను, అటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ డంకా పలాస్ ఆడే అవకాశం ఇవ్వకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే చట్ట సవరణ చేద్దామని చెప్పాడు. చట్ట సవరణ చేద్దాము అని చెప్పినప్పుడు దాని డ్రాఫ్ట్ అవన్నీ తయారు చేసేవాళ్ళు అన్ని జాగ్రత్తలు చూడాలి, ఆయన ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవాలి. 2-3 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఒకసారి చూడండి, ఇంకోసారి చూడండి అని అడగాలి. అక్కడ జరిగిన పొరపాటు ఏంటి అంటే ఎప్పుడైతే పునర్విభజన చట్టాన్ని సవరిస్తున్నాం కదా, అందుకని రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఆ డేట్ వేసుకొని అమరావతి రాజధానిగా గుర్తించండి అని పెట్టారు. అది మామూలుగా అంటే ఆ పెట్టడంలో ఎవడి స్వార్థం లేదు, ఎవరికి అంత కుచిత బుద్ధి ఏమి లేదు. పెట్టిన వాళ్ళకు కూడా వాళ్ళు ప్లెయిన్ హార్టెడ్తోనే పెట్టారు. కాకపోతే ఏంటంటే కేంద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత కేంద్ర న్యాయశాఖ ఏం చెప్పింది అంటే 2014 నుంచి 10 సంవత్సరాల పాటు
ఉమ్మడి రాజధాని ఉన్నది, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని చట్టంలో ఉన్నది. మనం ఇప్పుడు అమెండ్ చేస్తున్న క్లాజ్ ఏంటి అంటే 5th క్లాజు 2nd సబ్ క్లాజుని మనం అమెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పంపించింది. నేను క్లియర్గా చెప్తున్నాను, మీరు డీటెయిల్డ్గా చెప్తున్నాను, మీరు క్లియర్గా వినండి. ఈ 5th క్లాజు 2nd సబ్ క్లాజుని సవరించాలి. ఆ 5th క్లాజు 2nd సబ్ క్లాసులో ఉన్నది ఏంటి అంటే రాష్ట్రం విడిపోయింది, ఈ రెసిడ్యువల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సూటబుల్ క్యాపిటల్ని ఎత్తుక్కోవాలి అనేది 5th క్లాసు 2nd సబ్ క్లాసు. ఎత్తుకోవాలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలి, ఆ ప్రాసెస్ అంతా ఉంది. ఈ క్లాజుల్ని మనం ఇప్పుడు సవరించాలి. సవరించాలి అంటే నీకు ఉమ్మడి రాష్ట్రంలో అంటే హైదరాబాదుని ఉమ్మడి రాజధాని అన్న క్లాజు ఉంటుంది, ఇప్పుడు కొత్త రాజధాని అన్న క్లాజు ఉంటుంది. ఈ లీగల్ ఇంప్లికేషన్స్ మీద క్లారిఫికేషన్ అడిగారు, అంతే తప్ప ఇప్పుడు ఎప్పుడైతే ఆ క్లారిఫికేషన్ కావాలి అన్నారో వెంటనే జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టాడు, విష ప్రచారాన్ని మొదలుపెట్టేశాడు. అయిపోయింది, అమరావతి బిల్లుని తిప్పికొట్టారు, కేంద్రం చేయదు, చంద్రబాబు నాయుడు వల్ల కాదు, చంద్రబాబు చేయలేడు, చట్టాన్ని సవరించడం కుదరదు, అసలు అమరావతి ఆగిపోతుందని చెప్పి మొదలుపెట్టారు ఈ దుర్మార్గులందరూ. ఇక్కడ జరిగింది ఏంటి అంటే మళ్ళీ ఆల్రెడీ రిప్లై వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళింది. అది 2014 నుంచి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి దీన్ని గుర్తించటం లీగల్గా మళ్ళీ తర్వాత సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మార్చి పంపిస్తే ఉమ్మడి రాజధాని కాలపరిమితి అయిపోయిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పి వాళ్ళు క్లాజ్ 5 సబ్ క్లాజ్ 2ని అమెండ్ చేస్తే పార్లమెంటు చట్టం చేసేస్తే అయిపోతుంది. ఎవ్వరు కంగారు పడాల్సిన పని లేదు, జగన్మోహన్ రెడ్డి ఆశపడాల్సిన పని అంతకన్నా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆశపడినా అది అక్కడ ఈ అమరావతి బిల్లు ఆగేది. మీరు చెప్పిన దాంట్లో వాళ్ళే ఇక్కడ మీరు అన్నట్టు ఇక్కడ చిన్న పొరపాటు డేట్ వేసి పంపిస్తే ఇది ఇబ్బందులు ఉంటాయి, ఇదిగో మీరు ఈ విధంగా తిప్పి పంపించండి, ఈ చిన్న తొలగించేసి ఇది యాడ్ చేయండి అని చెప్పని 2000 వాళ్లే అంటే కేంద్ర న్యాయశాఖే సజెస్ట్ చేసింది, ఇట్లా వద్దు మీరు ఈ లైన్లు తీసేయండి, మీరు పెట్టేస్తే మేము క్లియర్ చేసి పంపిస్తాము. వాళ్ళు న్యాయశాఖ క్లియర్ చేసి పంపించిన తర్వాత కేంద్ర మంత్రివర్గం కూర్చొని దాన్ని ఆమోదించాలి. ఆమోదించిన తర్వాత డ్రాఫ్ట్ బిల్లు రెడీ అవుతుంది, ఆ అమెండ్మెంట్ బిల్లు. ఆ అమెండ్మెంట్ బిల్లుని లోక్సభ రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిపోతే అది బిల్లు చట్టం అవుతుంది. ఆ చట్టం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ నాన్న రాజారెడ్డి వచ్చినా మార్చలేరు, అయిపోతుంది, క్లోజ్. అందుకని ఏంటి అంటే ఇది ఎప్పుడైతే ఈ ఇష్యూని వచ్చిందో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టట్ల, రాత్రిపూట నిద్ర పట్టట్ల, పట్టక పిచ్చి రాతలు రాయిస్తూ ఉన్నాడు. బిల్లు రాదు, బిల్లు తిరగొట్టారు, బిల్లు ఇది చేశారు, బిల్లు అది చేశారు, అమరావతి చట్టబద్ధం కాదు, అమరావతికి చట్టబద్ధత లేదు అని కొంతమంది మేధావుల ముసుగులో ఉన్న ఈ వైసీపీ బ్యాచ్ అంతా కూడా వాళ్ళు దిగి పెద్ద విశ్లేషణలు చేస్తూ ఉన్నారు, పెద్ద విశ్లేషణలు. ఈ బిల్లు ఇంకా కాదు, ఈ బిల్లు ఆగిపోయింది. నేను ఇప్పుడు చెప్తున్నాను, రాసుకోండి. మొత్తం క్లారిఫికేషన్ వచ్చేసింది, క్లియరెన్స్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎట్లా అయితే చట్టబద్ధత ఎట్లా ఉండాలో సజెస్ట్ చేసిందో ఆ విధంగా పంపించారు. ఇది కేంద్ర మంత్రివర్గంలో చర్చిస్తారు, బిల్లు పెడతారు, పార్లమెంటు ఆమోదిస్తుంది, రాష్ట్రపతి ముద్రేస్తారు. డోంట్ వరీ, మీరేమి పెద్ద ఆశలు పెట్టుకోమాకండి. ఈ వైసీపీఎన్లకి చెప్తున్నా నేను. ఆడెవడో ఒకడు రాస్తాడు సోషల్ మీడియాలో, పచ్చ మీడియా కళ్ళలు కన్నట్టు అమరావతి ఇక కళ్ళే అంటాడు. పచ్చ మీడియా ఏందిరా నీకు, అంటే బూతు మాట మాట్లాడాలి కానీ పచ్చ మీడియా ఏంది? నువ్వు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాడివా పుట్టని వాడివా? నీకు తెలిసిన వాడివా తెలియని వాడివా? నీకు రాజధాని లేకుండా ఎండబెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి, అప్పుడు బాగుందా? అప్పుడు ఆనందంగా ఉందా? అందుకని ఇటువంటి తప్పుడు రాతలు రాసుకుంటూ
సమాజాన్ని తప్పుదోవలో పట్టించాలి అని చూస్తున్న ఇటువంటి వాళ్ళ వల్ల అమరావతిలో జాప్యం జరుగుతున్నది, అమరావతిలో సరిగ్గా జరగట్లేదు అన్న అపప్రద నడుస్తూ ఉన్నది. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి 90 ఏళ్ళలో 100 ఏళ్ళలో ఉంటాయి. ఆయన పేరు వడ్డే శోభనాధీశ్వరరావు. ఆయన వచ్చి చెప్తాడు, 2వ విడత పూలింగ్కి, ల్యాండ్ పూలింగ్కి రైతులు ఇవ్వమాకండి అని పిలిపించాడు. నీకెందుకు? వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? టెల్ మీ. నీకేం ఇంట్రెస్ట్? నువ్వెందుకు ఒక జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మలాగా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకేం అవసరం? చంద్రబాబు నాయుడు వచ్చాడు, మాట్లాడాడు, ఆ రైతుల్ని అడిగాడు, అయ్యా ఏంటి మా పరిస్థితి ఏంది, మా సమస్యలు ఎట తీరుస్తారంటే నేను త్రిసభ్య కమిటీ వేశానని చెప్పాడు. వేసిన తర్వాత మళ్ళీ 4 రోజులకి వెళ్ళాడు, సమస్యలు ఉన్నాయా, ఏమన్నా పరిష్కారం అయినాయా, ఎంతవరకు వచ్చినాయా అని అడిగితే రైతులు ఆనందంగా అన్ని సాల్వ్ అవుతున్నాయండి అని చెప్పారు. 16,000 ఎకరాలు ఇస్తున్నారు ఇప్పుడు. అదే చెప్తున్నా. చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు అడిగాడు రైతుల్ని, మరి మీరు సాటిస్ఫై అయితే నేను 16,660 ఎకరాలు సెకండ్ పూలింగ్ కోసం వెళ్తాను, 2వ విడత పూలింగ్ కోసం, మీరు సాటిస్ఫై అయితేనే చెప్పండి, లేకపోతే నేను 2వ విడత సమీకరణకి వెళ్ళను అని క్లియర్గా చెబితే రైతులు చప్పట్లు కొట్టి, అయ్యా మీ మీద మాకు నమ్మకం ఉంది, 16,660 ఎకరాలను మీరు 2వ విడత సమీకరణ కింద తీసుకోండి అని రైతులు చప్పట్లు కొట్టి చెప్పారు. ఈ వడ్డే శోభనాధీశ్వరరావుకి ఏంటి అబ్జెక్షన్? వాట్ ఈస్ హిస్ ప్రాబ్లం? నీకు 2వ విడత సమీకరణ చేస్తున్నది ఎందుకో కూడా స్పెసిఫిక్గా చెప్పారు. దీనికోసం దీనికోసం మేము ఈ సమీకరణ చేస్తున్నాము అని చెప్పారు. రైతుల్ని రెచ్చగొట్టే వీళ్ళందరూ, ఇటువంటి ఎలిమెంట్స్ అందరూ కూడా వచ్చి మేము సమీకరణకి మేము అంగీకరించము అని కొంతమంది చెప్తూ ఉన్నారు. మీకు మున్సిపల్ వ్యవహారాల మంత్రి నారాయణ ఏం చెబుతున్నారంటే, పర్వాలేదండి, మీరు చాలామంది ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు, మీకు అభ్యంతరం అయితే మీరు ఇవ్వమాకండి, మేము భూసేకరణ చట్టం ప్రకారం మీ దగ్గర నుంచి భూమి తీసుకుంటాము. భూసేకరణ చట్టం అని ఒకటి ఉంది, ఆ చట్టం ప్రకారం తీసుకుంటాము, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయి అని చెప్పిన తర్వాత భూసేకరణ చట్టం కన్నా సమీకరణ ల్యాండ్ పూలింగ్లో ఇచ్చేదానికి రైతులకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అందుకని వాళ్ళల్లో వాళ్ళు మళ్ళీ మాట్లాడుకొని, వద్దు సార్ భూసేకరణ చట్టం వద్దు, సమీకరణ కింద ఇస్తామని చెప్తూ ఉన్నారు. అంటే నేను ఇవన్నీ ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్తున్నాను అంటే, వీటి మీద అపోహలు కల్పించే శక్తులు, దుష్ట శక్తులు, ఆ దుష్ట శక్తులు ఏ చిన్న అవకాశం దొరికినా కానీ, వాడెవడో చెప్పాడు కదా, ఆ మొత్తం ఐకానిక్ టవర్స్లో ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు నీళ్లు నిలబెడితే ఆడెవడో ఒకడొచ్చి ఇందులో పులస చేపలు పెంచుకోవాలని చెప్పాడు. ఆ వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే అదే ఆడు వైసీపీ నాయకుడే కదా. అంటే చేపలు ఇప్పుడు వెళ్ళి చూసిరా బొమ్మ తమ్ముడు, ఒక్కసారి వెళ్ళి అక్కడ పులస చేపలు పెంచొచ్చో లేదో ఒక్కసారి చూసుకొని రాపు. పులస చేపలు ఎలా వస్తాయి సత్యమూర్తి గారు? ఎక్కడి నుంచి వస్తాయి? అతనికి తెలియదు కదా, అతను ఎక్కడో ధర్మవరానికి సంబంధించిన వ్యక్తి కదా. పులస చేపలు ఎట్ట వస్తాయో గోదావరి వాళ్ళని అడిగితే చెప్తారు. అంటే అంత విషం చల్లుతున్నారు, కక్కుతున్నారు విషం, కడుపుకి అన్నం తిని విషాన్ని కక్కుతున్నారు వీళ్ళందరూ కూడా. ఇటువంటి బ్యాచ్ అంతా ఉన్నది కాబట్టి అమరావతి రైతులకు కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఇవన్నీ కూడా ల్యాండ్ సమస్యలు చిన్న సమస్యలు కాదు, తీర్చడానికి చాలా టైం పడుతుంది. అయినప్పటికీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన మిగిలిన పనులన్నీ మానేసి అక్కడే కూర్చున్నాడు. ఆయన మొత్తం ఎంత ఆర్ఓబీలు ఇవి అన్నీ గుంటూరులో ఆ శంకర విలాస్ బ్రిడ్జి కడుతుంటే ఈ వైసీపీ ముఠాలన్నీ ఏం చెప్తాయి తెలుసా? అంతకుముందు ఫ్లైఓవర్ ఉండేది, ఈయన దాన్ని ఆర్ఓబీగా కుదించట. ఏమన్నా బుర్ర ఉందా అసలు? ఏమన్నా మీరు చేసే ప్రచారానికి ఏమన్నా మీకు తెలుస్తున్నదా? అక్కడ జరుగుతున్న పని ఏంటి, చేస్తున్న ఇదేంటి?
ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా వీళ్ళు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. వీళ్ళకి మరి బుద్ధి తెప్పించాలి అంటే ఇంకా కేసులు ఉన్నాయి కదా, తిరుపతి లడ్డు కేసులు, ఆ కేసు పరకామణి కేసుల్లో వాటిట్లో శిక్ష పడితే కొంతవరకన్నా కంట్రోల్ అవుతారేమో. ఇటువంటి కారుకూతలు కుయ్యకుండా ఉండాలి. మామూలు విషయం కాదు ఇది. అమరావతి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇబ్బందులన్నీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో. దాన్ని పరిష్కరించడానికి 1.5 years పట్టింది. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ విపరీతంగా నడుస్తున్నది. అది ఇంకా పెరుగుతుంది. మన కళ్ళ ముందరే, అంటే టార్గెట్ లోపల అవుతుందా అని మళ్ళీ మీరు అడుగుతారు. ఇప్పుడు మీరు మొదటి నుంచి దాని మీదే దృష్టి పెట్టి ఉన్నారు. అంటే అందరి ఫోకస్ కూడా అమలాపురం అంటే అమెరికా, అదే ఫోకస్. టార్గెట్ లోపల అవుతుందా? టార్గెట్ లోపల అవ్వటానికే ప్రయత్నం చేస్తారు. మీకు ఖచ్చితంగా మీకు అక్కడ ఈ టవర్స్ అన్నీ అవుతున్నాయి కదండి, మీకు అక్కడికి వచ్చి మొత్తం వాళ్ళందరూ గృహప్రవేశాలు చేసి వచ్చేసిన తర్వాత ఎట్లా ఉంటుందండి? మీకు అక్కడ యూనివర్సిటీ. ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా 6 యూనివర్సిటీలు వచ్చినాయని. ఈ మధ్య విదేశాల నుంచి ఒక మహిళ ఆమె 22 ఎకరాలు ఇచ్చారు. 22 ఎకరాలు ఇచ్చారు. ఇది నేను చెప్పేది ఈ గవర్నమెంట్లో కాదు, పాత గవర్నమెంట్లో, అంటే పోయిన గవర్నమెంట్లో ఆమె విదేశాల నుంచి వచ్చినప్పుడు నా బోట ఆయన పక్క నుండి, ఏమ్మా మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏమైంది అంటే, అసలు ఆమె చెప్పిన మాట ఇప్పటికీ నాకు చెవులో తిరుగుతూనే ఉంది. ప్రపంచంలో భూమి ఎప్పుడైనా ప్రతివాడికి అవసరమే. జనాభా పెరుగుతున్నారు, భూమి తరిగిపోతూ ఉంది. నాకు అవసరంలా ఇది అమ్ముకొని వెళ్ళాల్సిన పని, నా బిడ్డలకు అవసరంలా ఇది అమ్ముకోవాల్సిన, నేను రాజధాని కోసం ఇచ్చాను. ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి, ఇవాళ కాదు ఇంకొక 20 సంవత్సరాల తర్వాత అయినా నేను ఇచ్చిన 20 ఎకరాలకి నాది కొంత జరీ భూమి ఉంది, మామూలుగా ఈ భూములు ఉన్నాయి. మామూలు దానికి 1250 గజాలు, మిగిలిన దానికి జరీ భూమికి ఇంకో 200 గజాలు అదనంగా 1450 గజాల కాడికి ఆ భూములు రావాలి కదా. నాకు భూమి అవసరమైన నా దగ్గరికి వస్తాడు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళనుంది. భూమి అవసరమైన వాళ్ళు నా దగ్గరకు వస్తారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఏం బతినాడేది? సిఆర్డిఏ నిబంధనల కింద ఇచ్చాం, ఎవడొచ్చి కదిలిస్తాడో చూస్తానంది. ఆ ధైర్యం ఆ మహిళలకు ఉంది కాబట్టి 1631 రోజు వాడు దాని మీద పోరాడారు. నిన్న పెమసాని గారు వివరంగా చెప్పారు కదండి, ప్రపంచ బ్యాంకులకి రుణాలు ఇచ్చే వాళ్ళకి మెయిల్స్ లెటర్స్ రాస్తున్నారు. ఎందుకు అంత అవసరం? నీకు ఇప్పుడు ఇస్తుంది, వీళ్ళు లెటర్లు రాశారు, ప్రపంచ బ్యాంకు ఇవ్వకుండా ఆపిందా? ఏడిబి రుణం ఇవ్వకుండా ఆపిందా? ఎవరు ఆపుతారు? వీళ్ళు రాసే లేఖలకి ఏం వాల్యూ ఉంటుంది? అందుకని అమరావతి అనేది అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా వర్క్స్ బ్రిస్క్గా జరుగుతాయి. ఇప్పటికి ఇంకా రాత్రిపూట షాపూర్జీ పల్లంజీ వాళ్ళు అయితే ఈ ఐకానిక్ టవర్స్ని రాత్రింబగళ్ళు కడుతున్నారు. రాత్రిపూట కూడా పని జరుగుతున్నది. ఎవరన్నా అనుమానం ఉంటే వెళ్ళి రాత్రిపూట చూడండి. సత్యమూర్తి గారు కరెక్ట్గా ఈరోజు చూస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఈ శీతాకాల సమావేశాల్లో మంత్రివర్గ తీర్మానం కావచ్చు, లేకపోతే కొంచెం ఆలస్యమైనా రేపు బడ్జెట్ సమావేశాలకి ఇది రాజధాని ఏకగ్రీవ రాజధాని అనేది వస్తుంది. ఈ వచ్చిన తర్వాత మీరు చూడండి, 6 నెలలు తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. రోజుకి 40,000 నుంచి 60,000 మంది వర్క్ జరగకపోతే నన్ను అడగండి. ఇదే అమరావతిలో అంటే కన్స్ట్రక్షన్ వర్క్ ఎంత బ్రిస్క్గా జరుగుతున్నది అంటే అక్కడ జరుగుతున్నది. ఇప్పుడు రోడ్డు కనెక్టివిటీ కూడా విపరీతంగా పెరగబోతున్నది. మొత్తం మీకు ఆ విజయవాడ వెస్ట్ బైపాస్ అది అయిపోయి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వెళ్ళి నేషనల్ హైవే కలిస్తే ఇంకా మీకు అక్కడ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇంకొక కొత్త ఇది కూడా వచ్చింది, కరకట్ట ఎక్స్పాన్షన్ 4 lane రోడ్డు, దాని వర్క్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ 3 బ్రిడ్జీలు వస్తున్నాయి. నందిగామ దగ్గర అవన్నీ కూడా ఐకానిక్ బ్రిడ్జెస్, వైర్ బ్రిడ్జెస్ వస్తున్నాయి. అందుకని వీళ్ళు పెద్దగా అంటే వీళ్ళ ఆందోళన ఇంకా పెరుగుతుంది అని చెప్తున్నా నేను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆందోళన, వాళ్ళకున్న ఆ గుండె లబ్బు డబ్బు అని కొట్టుకునేది ఇంకా వేగంగా కొట్టుకుంటుంది.
కొంచెం గుండె దిటవ చేసుకోండి. 3 వైద్యశాలలు పెడుతున్నారు. వీళ్ళు అనుకున్నట్టు అమరావతి ఆగదు. అమరావతి ఆగటం పక్కన పెట్టండి, అది కంప్లీట్ అయిపోతున్నది. మీకు ఈ విద్యాలయాలు చాలా వచ్చినాయి కదా, యూనివర్సిటీలు వచ్చినాయి కదా, అక్కడ ఎట్లా ఉంటుందో కోలాహలం ఒకసారి చూసేస్తే 60,000 మంది ఎంత అద్భుతమైన ఒక దృశ్యం కనపడుతూ ఉంటుంది అక్కడ. అటువంటిది మీకు అమరావతికి సంబంధించి ఎంతమంది ఎన్ని రకాలుగా రెచ్చగొడదామని ప్రయత్నం చేసినా వీళ్ళ ప్రయత్నం విఫలం అవుతుంది తప్ప అమరావతి ఆగదు, ఆగే సమస్య లేదు. మీకు ఇంకా ఈ బిల్డింగులు అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఐకానిక్ టవర్స్ ఇప్పుడు +1 దాకా వచ్చినట్టు ఉన్నది. ఇంకా మొత్తం చూస్తే దాని స్ట్రక్చర్ పైకి వెళ్తున్న కొద్దీ ఈ వైసీపీ వాళ్ళ గుండెలు కిందకి వెళ్తూ ఉంటాయి. అమరావతి అనేది అజరామరం సత్యమూర్తి గారు. అది గతంలో మనమే చెప్పాము, అంగుళం కూడా కదిలించడం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు అని. చంద్రబాబు నాయుడు గారు రైతులతోటి కలిపి రైతులను భాగస్వాములు చేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. అది మీరో ఇంకో ప్రభుత్వం ఇంకోటి వచ్చి చేసేది కాదు. మార్చి 3, 2022 మన హైకోర్టు ఏ విధంగా తీర్పిచ్చిందో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దీన్నే ఖాయం చేసింది. అంటే ఇక్కడ చాలా స్పష్టం. అంటే అది ఇందాక మీరు చెప్పిన సత్యమూర్తి గారు చెప్పిన క్లాజ్ 5(2)లోనే వాళ్ళు మాత్రమే, అంటే పార్లమెంటు మాత్రమే దాన్ని చేయాలి. ఇందాక అన్నారు కదా మీరు, సత్యమూర్తి గారు దాన్ని కొంతవరకే చెప్పారు, దాన్ని పూర్తి చేస్తాను నేను. ఏది తాత్కాలికం అన్నారు అని చెప్పని. చంద్రబాబు నాయుడు గారు కనుక అదే రోజు ఇది శాశ్వతం అంటే హైదరాబాద్ 10 సంవత్సరాలు మనకు ఉమ్మడి రాజధాని కాదు. నీకు అక్కడ ఏమీ లేకుండా, కార్యకలాపాలు చేసుకోవడానికి అవకాశాలు లేకుండా ఆయన కనుక ఆ రోజు కనుక ఇది ఆమోదించండి అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చిండే. ఇప్పుడు కూడా 2024 జూన్ 2వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి. అది ఎట్లా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? కర్నూలు ప్రజల చేత చెప్పించాడు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పని. కడప ప్రజల చేత చెప్పించాడు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పని. శ్రీకాకుళం ప్రజల చేత చెప్పించాడు అక్కడ ఆ గడ్డ మీద నుంచొని అమరావతి ఏకైక రాజధాని అని చెప్పని. అందరూ ఇది రాజధాని, మన రాష్ట్ర రాజధాని అనుకున్నారు కాబట్టే ప్రాంతాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా 8 జిల్లాల ఉమ్మడి 13 జిల్లాల్లో 8 జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాకుండా జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా పంగనామాలు పెట్టారో మనం చూస్తూనే ఉన్నాం. అంటే ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఏ రాజకీయ పార్టీ తక్కువ అంచనా వేసినా అడుసులో కాలు పెట్టినట్టే. ఇది ఒకటి గమనించుకోండి. ఎందుకంటే వాళ్లకు ఉన్నటువంటి విచక్షణ కావచ్చు, వివేకం కావచ్చు, దూరదృష్టి కావచ్చు, రాష్ట్ర విభజన చేశారనే ఒకే ఒక్క కారణంతో 3 పర్యాయాలు వార్డు మెంబర్ను కూడా కాంగ్రెస్ను గెలవనీయకుండా చేస్తున్నటువంటి ఏకైక ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇది గమనించుకోండి. కాబట్టి వాళ్ళకంతా తెలుసు, పోరాటం ఎప్పుడు చేయాలో తెలుసు, ఇవన్నీ తెలుసు. ఇందాక నేను చెప్పినట్టు ఆలస్యం ఎందుకు అవుతుంది అనేది సత్యమూర్తి గారు వివరంగా చెప్పారు. నేను చెప్పిన దీనికి సంబంధించినంత వరకు క్షుణ్ణంగా మనకు అర్థమైపోతూ ఉంది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు త్రిసభ్య కమిటీ ఏర్పడిన తర్వాత నారాయణ గారు, శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, వీళ్ళ ముగ్గురు ఈరోజు అందరి రైతులతోటి మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా వాళ్ళకి నమ్మకం కలిగించే విధంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో చూస్తున్నాం. కాబట్టి 90% సమస్యలు పరిష్కారం అయిపోయింది. మిగిలిన వాటికి కొంతమంది చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలని, అత్యుత్సాహంతో కొంతమంది అధికారులు చేసినటువంటి తప్పుడు నిర్ణయాలని సరి చేసుకుంటూ, చిక్కుముళ్ళు ఇప్పుకుంటూ, మళ్ళీ ముడులు పడకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలనే దాని మీదే ఈ త్రిసభ్య కమిటీ ముందుకెళ్తా ఉంది. వీలైనంత తొందరలో అవి కూడా శాశ్వతంగా పరిష్కారం అయిపోయిన తర్వాత, చెప్తున్నాను కదా, 6 నెలల తర్వాత 40,000 మంది నుంచి 60,000 మంది అక్కడ కోలాహలం మళ్ళీ నేను 2018 మొదలుపెట్టి 2019 దాకా నేను చూశాను. మళ్ళీ ఇప్పుడు మనలో చూస్తూ ఉంటే విపరీతంగా వాహనాలు రావటం, వాటి మీద యంత్రాలు రావటం,
ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ ఆ యొక్క ఉత్సాహం కనపడతా ఉంది. గతంలో వాళ్ళు చేసినటువంటి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలివిగా చేస్తున్నటువంటి పనులు ఏందంటే గతంలో అమరావతి, కమరావతి, భ్రమరావతి అని చెప్పని ప్రచారం చేసి పెట్టుబడులు మొత్తం ఇక్కడే పెడుతున్నారనే అపవాదు వచ్చినందువల్ల ఈరోజు అలాంటి దాన్ని శాశ్వతంగా తొలగించడం కోసమే అన్ని ప్రాంతాలతో పాటు అమరావతిని కూడా ఒకేసారి పూర్తి చేయాలనే తలంపుతోటి ముందుకెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను.